మా మమ్మీ అతను ఇక వెళ్ళడం, అలా నైట్ మొత్తం ఉండి మార్నింగ్ వెళ్ళడం అలాంటివి నాకు నచ్చలేదు. అలా డైలీ చేయడం నాకు అసలు బాగాలేదు. అందుకే నేను డాడీకి చెప్పేసా. ఇక కన్న కూతురే చెప్తుంటే నాకు అసలు చాలా బాధ ఉంది. మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా నాకు ఎంత టార్చర్ చేస్తుందంటే మా మిస్సెస్ అసలు తక్కువ లేకపోతున్నా. ఏంది మోజులో పడేసుకొని తనని ఖరాబ్ చేస్తున్నారా ఏంది అనేది అర్థం కాని సిచ్యువేషన్ ఉంది. వాచ్ మ్యాన్ చూస్తాడు, సార్ నైట్ 12 గంటల కార్ లో తిరిగింది సమయం సార్, అన్ని విషయాలను అవసరం బాబు. ఇక్కడ గొంతు మీద కత్తి పెట్టుకొని ఉన్నట్టుగా ఉంటున్నట్టు ఉన్నది. ఊరేసుకొని చావాల్సి వస్తుంది ఇంకా నాకు, లేకపోతే అపార్ట్మెంట్ మీదకి వెళ్ళి దుంకి చావాల్సి వస్తుంది. అట్లాంటి పనులు చేస్తుందండి మా మిస్సెస్. నువ్వైతే ఫోన్ లో అయితే చెప్పినావు, నాకు అర్థమైంది సిచ్యువేషన్ ఏంటిది అని చెప్పేసి. సో మీ పాపకి మీ వైఫ్ పైన డౌట్ రావడం ఏంటి అసలు? అంటే అంత పచ్చిగా నిజం చెప్పింది అని అంటున్నావు, అసలు ఏమైంది లైఫ్ అంతా జరిగింది, డిస్టర్బెన్స్ ఏంటిది? ప్రాబ్లం ఏంటంటే అన్న, నేను నార్మల్ గా నా ఆఫీస్ పర్పస్ లో నేను అవుట్ ఆఫ్ స్టేషన్ పోతూ ఉంటాను 15 days ఒకసారి. అవుట్ ఆఫ్ స్టేట్స్ పోతూ ఉంటాను 15 days ఒకసారి. అయితే నాకు ఇక్కడ ఇంట్లో జరుగుతున్న విషయాలన్నీ అయితే నాకు తెలియదు. నాకు మా పాప చెప్పేవారు కూడా. పాప కొన్ని పచ్చి నిజాలు చెప్పింది. ఆ నిజాలు ఏందో నాకు అర్థం కాలేదు మా వైఫ్ మీద. సో అందుకోసమే నాకు ఒక డౌట్ వచ్చింది. సో అందుకనే డౌట్ తో మీ ఛానల్ కాల్ చేసి క్లియర్ చేసుకుందామని మేము కాల్ చేశాను. అదే అంటే ఆ డౌట్ ఏంటిది అంతగానము? డౌట్ అంటే అన్న, నేను కూడా ఇప్పుడు మా వైఫ్ గురించి నేను కూడా ఎలా చెప్పగలుగుతాను, కొద్దిగా డౌట్స్ అనేది మా పాప చెప్పింది కాబట్టి మా పాప చెప్పేవారు కూడా నేను నమ్మలేకపోయినాను. సో అంటే ఇంకా చెప్పాలంటే నేను హస్బెండ్ గా చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే నేను లేని టైంలో వేరే వాళ్ళను తీసుకురావడం అనేది, వాళ్ళతో ఉండడం అనేది, గడపడం అనేది జరుగుతుందంట. నాకు కూడా మా పాప చెప్పే వరకు తెలియదు. ఎందుకంటే నేను నా జాబ్ పర్పస్ లో, నా టెన్షన్స్ లలో అన్నిట్లలో నేను బిజీ ఉంటాను. కానీ ఇలా చేస్తాను మా మిస్సెస్ నేను కూడా అనుకోలేదు. సో దానివల్ల ఈ టెన్షన్స్ వల్ల మీకు కాల్ చేయడం జరిగింది. ఒకసారి మీరే నాకు హెల్ప్ చేసి మీ ద్వారా నాకు కొద్దిగా ఏమైనా సొల్యూషన్ చెప్పాలని అనుకుంటున్నాను. అసలు ఏం చేసినావు మీ మమ్మీ? అసలు అంటే మీ మమ్మీ ఎవరు వస్తున్నారు? డాడీ ఆఫీస్ పరంగా 15 days ఇక్కడ గడుపుతాడు, 15 days అక్కడ గడుపుతాడు. అప్పుడు డాడీ లేని టైంలో నైట్ టైంలో అంకుల్స్ రావడం, నైట్ మొత్తం ఉండడం. 2 members కానీ 1 member కానీ, ఇంకా డైలీ 1 member కానీ రావడం. నా బెడ్రూమ్ సపరేట్ కాబట్టి నేను అక్కడ ఉండడం. మా మమ్మీ అతను ఇక వెళ్ళడం, అలా నైట్ మొత్తం ఉండి మార్నింగ్ వెళ్ళడం అలాంటివి నాకు నచ్చలేదు. అలా డైలీ చేయడం నాకు అసలు బాగాలేదు. అందుకే నేను డాడీకి చెప్పేసా. ఇక అంటే ఎప్పుడు చెప్పినావు నీకు? ఎప్పుడు చెప్పాలనిపించింది నీకు అసలు? నేను చూసా, ఏదో ఫ్రెండ్స్ ఏమో ఇక్కడ రూమ్ లో ఏదైనా హెల్ప్ కోసం అడుగుతారు కదా, అలా హెల్ప్ గా అడిగి ఉన్నారేమో అని నేను ఒక 10 days వరకు చూసాను. ఒక 5 days అలా ఏమైనా షూట్ ఉంటే మమ్మీకి హెల్ప్ అడిగారేమో, అలా వచ్చారేమో అనుకున్నా. అది డైలీ కంటిన్యూగా ఒక 1 month కి దారి తీసింది. నాకు నచ్చలేదు. ఇక మమ్మీ ఇలాంటివి చేస్తుందా లేదా, మమ్మీతో ఎవరైనా అలా బిహేవ్ చేస్తున్నారా డాడీ లాగా అని నేను డాడీకి చెప్పేసా. ఇక నువ్వేం చదువుతున్నావు? నేను ఇంటర్ చదువుతున్నా. సో నాకు మా కన్న కూతురే చెప్తుంటే నాకు అసలు చాలా బాధ ఉంది. మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా నాకు ఎంత టార్చర్ చేస్తుందంటే మా మిస్సెస్ అసలు తక్కువ లేకపోతున్నా. ఎందుకంటే కన్న కూతురు ముంగటే ఇంత బరిదగించి ఇంత చేస్తుందంటే టూ మచ్ గా నాకు ఎక్కడ అర్థం అవుతలేదు. చేసుకున్న లవ్ చేసుకొని మేము మంచి 8 సంవత్సరాలు లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా తనకు నేను నచ్చి చేసుకున్నాక ఇంకా మళ్ళీ వేరొంతం తిరుగుతుందంటే మా అమ్మాయి చెప్తుంటే నాకు అస్సలు తట్టుకోలేకపోతున్నా.
మీ డాడీ లేని టైంలో ఇట్లా వస్తున్నారు కదా అని చెప్పేసి అన్నప్పుడు నిన్ను చాలా మంది నాకు ఫ్లాట్ లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అడిగారు ఏంటి మీ డాడీ లేని టైంలో అలా అంకుల్స్ రోజు మీ ఇంటి ముందుకు రావడం ఏంటి, నైట్ టైం కూడా నైట్ మొత్తం ఇక్కడే స్టే చేయడం ఏంటి అని. అలాంటప్పుడు నాకు అసలు కాలేజ్కి వెళ్ళాలంటే కూడా నాకు అసలు నేను రూమ్ దాటి కూడా వెళ్ళలేకపోతున్నాను. నేను 15 days అవుతుంది నేను కాలేజ్కి వెళ్ళాక. ఇంకా ఫ్రెండ్స్ అడిగినప్పుడు ఇక వాళ్ళకి ఆన్సర్ ఏమి ఇవ్వాలో కూడా తెలియక మొహం కిందకేసుకొని రూమ్ లోకి వెళ్ళిపోతున్నాను. ఇంతన్నా తెలివి ఉండాలండి. పెళ్లి ఏడుకు వచ్చిన పాప ఉన్నది మాకంటే, ఇంకా ఇప్పుడు కాలేజ్ చదువుతున్నది. తను ఇట్లాంటి విషయాల్లో ఇలాంటివన్నీ ఇంటి ముంగటికి తీసుకొస్తే తనకు రేపటి ఫ్యూచర్ ఏంటి, రేపటి భవిష్యత్ ఏంటి, ఇంకా మ్యారేజ్ చేసుకోవడం ఏంటి, తన స్టడీస్ ఏంటి, అవన్నీ ఆలోచించకుండా మరి ఏదో బిహేవియర్ తనది చాలా చేంజ్ అయిపోయింది. మేము లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా తను ఇట్లా చేస్తుంది అంటే మాత్రం అసలు తట్టుకోలేకపోతున్నాము. నేను మా కూతురు చెప్పినప్పటి నుంచి అసలు ఇద్దరం ఎంత కుమిలిపోతున్నాం అంటే మేము చాలా బాధగా కుమిలిపోతున్నాము. ఇంట్లోనే ఉండాలి అన్నంత బాధ ఆడపిల్ల ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు చేస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి. తన కూడా తన జ్ఞానం ఉండాలి. తన కూడా ఒక ఆడ మనిషి, ఆడపిల్లని కన్న మనిషి. తను అట్లా చేసేస్తే ఎలా ఉంటుంది చెప్పండి. చాలా అంటే చాలా బ్యాడ్ నేమ్. ఇది ఏంటంటే ఆడపిల్ల ఉన్న దగ్గర ఇట్లాంటి సంఘటనలు జరగడం అనేది చాలా అసలు మనసు తట్టుకోలేకపోతున్నది. ఎందుకు తన అలా ఎందుకు చేస్తుంది, లేకపోతే ఎవడన్నా తనను ఏంది మోజులో పడేసుకొని తనని ఖరాబ్ చేస్తున్నారా ఏంది అనేది అర్థం కాని సిచ్యువేషన్ ఉంది. సో ఈ సిచ్యువేషన్ లో ఇంకా నాకు ఏం మాట్లాడాలో కూడా మాటలు రావడం లేదు. సో మా పాప చెప్పినప్పటి నుంచి నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను. నా పరిస్థితి ఎక్కడ ఆఫీస్ పోవాలన్నా ఎక్కడైనా పోవాలన్నా కానీ నాకు ఇంటి టెన్షన్ తోనే నాకు ఎక్కడ జాబ్ చేసుకోలేకపోతున్నాను. సరిగా ఇంట్లో రావాలంటే ఇంట్లోకి రాలేకపోతున్నాను. నా పరిస్థితి ఎక్కడ అర్థమైతే లేదన్నమ్మ. సో అందుకోసమే ఇంత నేను తాపత్రయం పడడం ఏంటంటే ఒకసారి మీ ద్వారా కూడా ఏమైనా హెల్ప్ దొరికితే మాకు, సో మేమిద్దరం ఏమైనా ఫ్యూచర్ లో బాగుపడతామని కలవడానికి ట్రై చేస్తామని మా బాధ. అంటే సరే అన్న, ఖచ్చితంగా మాకు తోచినంత వరకు అయితే మేమైతే హెల్ప్ అయితే చేస్తాము. సో ఇప్పుడు తను బయటికి వెళ్ళింది అంటున్నావు కదా? అవునండి. ఎప్పుడు వెళ్ళిందన్నా? మార్నింగ్ వెళ్ళిపోయింది. రాలేదు. ఫోన్ చేస్తే కూడా ఫోన్ కూడా ఆన్సర్ చేయదు. ఏమన్నా ఫోన్ ఆన్సర్ చేస్తే ఇక్కడే ఉన్నాం మా ఫ్రెండ్ దగ్గర అంటే, ఆ ఫ్రెండ్ కి కాల్ చేసి చూస్తే ఆ ఫ్రెండ్ దగ్గర ఉండదు. ఏం పరిస్థితి ఏం అర్థమవుతలేదు. ఎక్కడ వెళ్ళింది ఏందనేది. ఇప్పుడు ఎప్పటి వరకు వస్తావు అంటే నేను వచ్చేస్తా, మీరు డిన్నర్ చేసి పడుకోండి అంటే డిన్నర్ చేసి పడుకోండి అంటే అర్థం చేసుకోండి. ఇంకా అంటే తను రావడం నైటే అన్నమాట. నైట్ వరకే రావడం అంటే నైట్ వరకు ఎక్కడ తిరుగుతుంది, ఎవరితో తిరుగుతుంది? నేను తన ఫ్రెండ్స్ కి అందరికి కాల్ చేస్తాను. నాకు తెలుసు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ, ఎందుకంటే మేము లవ్ మ్యారేజ్ కాబట్టి మాకు అందరు హెల్ప్ చేసిన వాళ్ళే ఉన్నారు. ఆల్మోస్ట్ అందరు హెల్ప్ చేసిన ఉన్నారు. నా ఫ్రెండ్స్ అయినా కానీ తనకు తెలుసు, తన ఫ్రెండ్స్ అయినా కానీ నాకు తెలుసు. సో లవ్ మ్యారేజ్ మాకు అందరు హెల్ప్ చేసిన వాళ్ళే ఉన్నారు కాబట్టి తన ఫ్రెండ్స్ కి అందరికి కాల్ చేశాను. సో అక్కడ కాల్స్ చేస్తే ఎవరి దగ్గర లేదు, తను ఎక్కడ వెళ్ళిందో మరి తెలియదు. తర్వాత మేము ఫోన్ చేస్తే మళ్ళీ నాట్ రీచబుల్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎప్పుడు వస్తావు అన్నది తెలియదు పర్సన్. మళ్ళీ వస్తుంది నైట్కి ఎప్పుడో 12 గంటలకు. మళ్ళీ అపార్ట్మెంట్ వాచ్ మ్యాన్ చూస్తాడు, సార్ నైట్ 12 గంటలకు కార్లో తిరిగింది సార్ మేము సార్. అన్ని విషయాలను అవసరం బాధ తట్టుకోలేకపోతున్నాం అన్న. మా పాప మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అన్న. మా మిస్సెస్ మరి ఇంత ఘోరంగా చేస్తుంది అనుకోలేదన్న మేము. ఓకే అన్న, నాకు అంటే అర్థమైపోయింది టోటల్ గా. సార్ మీరైతే బాధపడకండి. సో ఫస్ట్ మనం అయితే ఒకటైతే చేయాలంటూ ఒకటి చేద్దాము. ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు మీరు ఉన్న ఫ్లాట్ ఓనేనా ఇది? ఓన్ ఫ్లాట్ తీసుకున్నాం అన్న. ఫ్లాట్ కూడా తనకు ఫ్లాట్ కూడా కావాలి అన్న పట్టుదల. అంటే ఓన్ హౌస్ ఉండాలి అంటే సరే అని ఎప్పటికైనా మనకు పాప ఉంది కదా, మనకు పాప కోసం మనకు ఫ్యూచర్ లో పనికొస్తుంది అని ఒక ఓన్ ఫ్లాట్ తీసుకున్నాం. ఇది 2 years అవుతున్నది. సో ఇక్కడ ఓన్ ఫ్లాట్ లో ఓన్ దగ్గర ఉండడం అంతా వీళ్ళు పబ్లిక్ అంతా చూసి మాకు చెప్పడము. మాకు వేరే అంకుల్ నాకు చాలా వాళ్ళు పరిచయం అన్నారు, ఏందన్నా మీరు కొత్తగా వచ్చారు, 2 years అవుతుంది, మీ ఆవిడనేమో ఇట్లా తిరుగుతున్నది, ఇట్లా వస్తున్నారు అని అందరు చెప్తుంటే ఓన్ హౌస్ అండి. ఇక్కడ గొంతు మీద కత్తి పెట్టుకొని ఉన్నట్టుగా ఉంటున్నట్టు ఉన్నది. ఇక్కడ గొంతు మీద కత్తి పెట్టుకొని ఉన్నట్టుగా ఉంటున్నట్టు ఉన్నది.
ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు రెంట్ హౌస్ అంటే అనుకోండి, కాల్ చేసి ఎక్కడైనా వెళ్ళిపోతే మనము వేరే వాళ్ళకి ఎవరికే కనిపించాం. కానీ ఇక్కడ ఓన్ హౌస్ లో ఇక్కడే ఉండాల్సిన వాళ్ళం మనం. ఇలాంటి పరిస్థితులు జరుగుతుంటే ఇంక ఇక్కడ ఎక్కడ ఉండగలుగుతాం మనం? ఊరేసుకొని చావాల్సి వస్తుంది ఇంకా నాకు, లేకపోతే అపార్ట్మెంట్ మీదకి వెళ్ళి దుంకి చావాల్సి వస్తుంది. అట్లాంటి పనులు చేస్తుందండి మా మిస్సెస్. చాలా టార్చర్ అయిపోతుందండి మాకు, నా అమ్మాయికి చాలా టార్చర్ అయిపోతుందండి. తట్టుకోలేకపోతున్నామండి, రోజు రోజుకి టూ మచ్ చేస్తున్నదండి. మీరే కొద్దిగా నాకు ఏమైనా హెల్ప్ చేయాలండి, తట్టుకోలేకపోతున్నామండి. అదే నేను ఏమంటున్నా అంటే, ఓన్ హౌస్ కదా, ఇప్పుడు తనకి కాల్ చేద్దాము, మా నెంబర్ నుంచి కాల్ చేద్దాము.